నమస్తే అండి అందరికీ. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం? నాకైతే మటన్ చాలా ఇష్టం. ఎంతమంది తింటారు మటన్‌ని? మా ఇంట్లో అయితే మా పిల్లలు, మా వారు, నేను అందరం ఇష్టంగా తింటామండి. సో, మాక్సిమం వండుకుంటాము మంత్లీ 2 టైమ్స్ అన్నా. సో, నా ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ఇది మటన్ ఇగురు చేశాననమాట. నా ప్రాసెస్‌లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే గనక ఒక లైక్, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ లేదు, జస్ట్ మటన్ తీసుకున్నాం కదా! దాన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం హెయిర్ తగులుతా ఉంటదనమాట. మటన్ అయితే నీట్‌గా కడుక్కోవాలి. నీట్‌గా కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్‌లోకి తీసేసుకోండి. అందులో పసుపు, ఉప్పు వేసేసి మా విజిల్ పెట్టేసేసి కొంచెం లైట్‌గా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసేసి బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, తర్వాత ఆనియన్, క్యాష్యూ పేస్ట్ తీసుకున్నాను. అది వేసేసుకున్నాను. ఆ పేస్ట్ కాస్త బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇక తర్వాత బాయిల్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసేసుకొని కాస్త కొంచెం లైట్‌గా ఉప్పేసుకోండి. ఆ తర్వాత కారం వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. వేసుకొని బాగా మగ్గనించుకోండి. అప్పుడేమవుతదంటే మటను ఆల్రెడీ ఉడకబెట్టిన వాటర్ అనేవి ఉంటాయి కదా! అవి కూడా కాస్త యాడ్ చేసేయండి. ఆ మటన్ కర్రీలోని కొంచెం బాగా ఉడుకుతది. ఉడికినాక కొంచెం ఇంకొంచెం మెత్తగా ఉంటది గదా! మటను మరీ అంత కుక్ అవ్వదనమాట. ఆల్రెడీ ఉడకబెట్టాంలెండి. లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసుకొని కాస్త వాటర్ బాగా ఇంగిపోయేలాగా ఉంచుకొని దించేసుకోవడమే. మా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు బాగా తిన్నారు ఇష్టంగా. మా వారు కూడాను. బావుంది, తిన్నాము. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటది. నాకు కొంచెం కారం, ఉప్పు చాలినట్లేదు. అందుకే లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాననమాట. అది కూడా కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత ఇంక దించేసాను. ఇలా వచ్చింది లాస్ట్‌కి ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేసేసి కమెంట్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో అని. ఈరోజు సండే కదా! మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే మటన్ ఇగురు, అలాగే ప్రాన్స్ ఇగురు గూడా చేశాను. 2 బాగా కుదిరాయి. కొంచెం కొంచెం చేశాననమాట. మటన్ కొంచెము, ప్రాన్స్ కొంచెం చేశాను. ఇలా వచ్చిందండి లాస్ట్‌కి. చాలా బావుంది గదా చూడటానికి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీకేమన్నా వెరైటీస్ తెలిస్తే గనక కమెంట్ చేసేయండి. చేసేద్దాము. మన ఛానల్‌లో చూయించేద్దాము. ఓకే. ఉంటాను. గుడ్ నైట్.